ఓం శాంతి. ఈరోజు మురళి 12/12/2025. మధురమైన పిల్లలారా, సత్యమైన తండ్రి ద్వారా సంగమయుగంలో మీకు సత్యత అనే వరదానం లభిస్తోంది. సంగమయుగంలో సత్యమైన తండ్రి ద్వారా మనకు సత్యత అనే వరదానం లభిస్తుంది. కావున మీరు ఎల్లప్పుడూ అసత్యం చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడూ అసత్యం చెప్పడానికి వీల్లేదు. అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పాలి. ప్రశ్న: నిర్వికారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం తప్పకుండా చేయాలి? జవాబు: ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం తప్పకుండా చేయాలి. భృకుటి మధ్యలో ఆత్మని చూసే అభ్యాసం చేయండి. ఆత్మగా అయి ఆత్మతోనే మాట్లాడండి. ఆత్మగా అయి వినండి. దేహంపై దృష్టి వెళ్ళకూడదు. ఇదే ముఖ్యమైన విషయం. మొదటి పాఠం, లాస్ట్ పాఠం రెండూ ఇదే. స్వయంని ఆత్మగా తెలుసుకోవడం, ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడడం, ఆత్మిక దృష్టితో మాట్లాడడం, ఇదే ముఖ్యమైన విషయం. ఈ పురుషార్థంలోనే విఘ్నాలు వస్తాయి. పెద్ద శరీరం కనపడుతుంది, చిన్న ఆత్మ మాయమైపోతుంది. ఎంత వీలైతే అంత నేను ఆత్మను అనే అభ్యాసం చేయండి. అహర్నిశలు ఆత్మ అభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. బాబా ఓం శాంతి. ఓం శాంతి అని చెప్పినప్పుడు బాబాకు రిప్లై కూడా మనము ఇవ్వాలి. మధురమైన పిల్లలకు సృష్టి రూపీ చక్రం ఎలా తిరుగుతోందో బాబా స్మృతిని కలిగించారు. మనం బాబా నుండి ఏదైతే తెలుసుకున్నామో, తండ్రి ఏ దారినైతే చూపించారో దాని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నీవే పూజ్యుడివి, నీవే పూజారివి అని పరమాత్మ గురించి ఎప్పుడు అన్నారు. ఆయన పూజ్యుడిగా పూజారిగా కారు. ఆయన సదా పూజ్యులు. ఎవరైతే పూజ్యులుగా విశ్వాధిపతులుగా అవుతారో వారే మళ్ళీ పూజారీలుగా అవుతారు. ఇది ఖచ్చితంగా యథార్థమైన విషయం. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని బాబాయే వినిపిస్తారు. ఇంకెవరిని ఈ విధంగా జ్ఞానసాగర్లు అనరు. కృష్ణునికి కూడా మహిమ లేదు. కృష్ణుడన్న పేరు శరీరానిదే కదా. తాను శరీరధారి. అతడిలో జ్ఞానం లేదు. అంటే ఆత్మజ్ఞానం తెలుసు కానీ పరమాత్మ జ్ఞానం అవసరం లేదు. తన ఆత్మజ్ఞానం తెలుసుకుంటోందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. తన ఆత్మ ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటోంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంటే శ్రీకృష్ణుని ఆత్మనే 84 జన్మలు తీసుకొని ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మగా అయినారు కదా. సో ఈ బ్రహ్మనే మళ్ళీ విష్ణువుగా కృష్ణునిగా అవుతారు అనేది బాబాకు కూడా సాక్షాత్కారమైంది, పిల్లలందరికీ కూడా సాక్షాత్కారమైంది కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ జ్ఞానం ఇప్పుడు శివబాబా ఇతనికి కూడా ఇస్తున్నారు. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని తండ్రియే వినిపిస్తారు. ఇంకెవరిని ఈ విధంగా జ్ఞానసాగర్లు అనడానికి వీల్లేదు. కృష్ణునికి కూడా మహిమ లేదు. కృష్ణుడన్న పేరు శరీరానిదే కదా. తాను శరీరధారి. అతడిలో జ్ఞానం ఉండదు. ఇప్పుడు కృష్ణ ఆత్మ కూడా జ్ఞానం తీసుకుంటోందని మీకు తెలుసు. ఇది అద్భుతమైన విషయం. బాబా మినహా ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. సాధు సన్యాసులు మొదలైన వారెందరో రకరకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. సత్యుగంలో మీరు ఎవరి పూజను చెయ్యరు. దుఃఖమే ఉండదు. స్వయం పూజనీయులుగా ఉంటాము. జన్మ కూడా పవిత్రమైన జన్మ. శరీరము పవిత్రమైనది, ఆత్మ పవిత్రమైనది ఉన్నప్పుడు మనం ఎవరిని పూజించాల్సిన అవసరం. దుఃఖం పెరిగే కొద్దీ పూజ పెరుగుతుంది. అక్కడ మీరు పూజారీలుగా అవ్వరు. వారిని పూజ్య దేవీ దేవతలు అంటారు. వారిప్పుడు లేరు. ఆ పూజ్యులే ఇప్పుడు మళ్ళీ పూజారీలుగా అయ్యారు. ఇతడు కూడా పూజ చేసేవాడు కదా. బ్రహ్మ బాబా కూడా శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు యొక్క పూజ చేసేవారు కదా. లాకెట్లో వేసుకునేవాళ్ళు, తలదింబి కింద పెట్టుకునేవాళ్ళు, భగవద్గీత పారాయణం చేసేవారు.
నవవిధ భక్తి చేసేవారు కదా బ్రహ్మబాబా. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పూజారిగా ఉంది. కొత్త ప్రపంచంలో ఒక్క పూజ్య దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది ఖచ్చితంగా సరైనదేనని పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది తప్పకుండా గీతా అధ్యాయమే. కేవలం గీతలో పేర్లుని మార్చేసినారు. దాని అర్థాన్ని చెప్పేందుకే బాబా వచ్చారు. మీరు కష్టపడతారు కూడా. 2500 సంవత్సరాల క్రితం గీతను కృష్ణుడు చెప్పాడని భావిస్తూ వచ్చారు ద్వాపర యుగంలో. ఇప్పుడు ఒక్క జన్మలో గీతను నిరాకార భగవంతుడు నేర్పించారనేది అర్థం చేసుకోవడానికి సమయం అయితే పడుతుంది కదా. భక్తిని గురించి కూడా భక్తి వృక్షము ఎంతో విస్తారంగా ఉంది. తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పాలి. ఏ పిల్లలకైతే నిశ్చయం ఏర్పడుతుందో వారు నిశ్చయంతో అర్థం చేయిస్తారు. నిశ్చయం లేకపోతే ఎలా అర్థం చేయిస్తారు? అంతే కదా. మనకే నిశ్చయం లేకపోతే వేరే వాళ్లకు అంత నిశ్చయంగా నిర్భయంగా చెప్పలేం. ఏదైనా గొడవ జరుగుతుందేమో అని స్వయం తికమక పడుతూ ఉంటారు. నిర్భయులుగా అప్పుడే ఇంకా అవ్వలేదు. ఆత్మాభిమానులే నిర్భయులుగా ఉండగలరు. సత్యమైన జ్ఞానాన్ని చెప్పడానికి భయం దేనికి? యథార్థంగా చెప్దాం. గొడవలు చేయడానికి అవసరం లేదు. కొట్లాడే ఆవశ్యకత, వాదోపవాదాలు చేసే అవసరం లేదు. భయపడడం అనేది భక్తి మార్గంలో ఉంది. మీరందరూ మహావీరులు. మాయపైన విజయాన్ని ఎలా పొందుతారో ప్రపంచంలో ఎవరికీ తెలీదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతిలోకి వచ్చింది. ఇంతకు ముందు కూడా బాబా మన్మనా భవ అని అన్నారు. పతిత పావనుడైన తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు. గీతలో పదాలున్నా కానీ అలా ఎవరు అర్థం చేయించలేరు. పిల్లలు ఆత్మాభిమాని భవ అని బాబా అంటున్నారు. పిండిలో ఉప్పు వలె గీతలో కొన్ని పదాలైతే యథార్థంగా ఉన్నాయి, అంటే సత్యంగా ఉన్నాయి. బాబా ప్రతి విషయంలోనూ నిశ్చయాన్ని ఏర్పరుస్తారు. నిశ్చయ బుద్ధి కలవారే విజయులుగా అవుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తప్పక ఉండాలి. అందరూ ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. సేవ చేయాలి, సెంటర్లు తెరవాలి. మీరు సాల్వేషన్ ఆర్మీ అయినారు, ముక్తి సైన్యం. మీది ఈశ్వరీయ మిషన్. ఇంతకుముందు శూద్ర మాయావి మిషన్ ఉండేది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మిషన్కి చెందిన వారిగా అయినారు. మీకెంతో మహత్వం ఉంది. ఈ లక్ష్మీనారాయణలకు ఏం మహిమ ఉంది? ఎలాంటి రాజులు ఉంటారో అలాంటి రాజ్యం చేస్తారు. లక్ష్మీనారాయణలకు ఏం మహిమ ఉంది అంటే మీకంటే గొప్ప మహిమ లేదు అని అర్థం. మహిమ ఉంది వాళ్లకు కూడా, ఎందుకంటే వాళ్ళు సర్వగుణ సంపన్నులు. తర్వాత పవిత్రతలో పరమోన్నతంగా ఉంటారు. వాళ్ళకి కూడా మహిమ ఉంది. అంటే మీ ముందు వాళ్లకు జ్ఞానం లేదు కదా, ఎందుకంటే దేవీ దేవతలకి జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం వాళ్ళు అనుభవించినారు. బాబా అంటున్నారు, మీకెంతో మహత్వం ఉంది. ఈశ్వరీయ మిషన్కి చెందిన వారు దేవతల కంటే ఉన్నతులని చెప్పడానికి. ఎలాంటి రాజులు ఉంటారో అలాంటి రాజ్యం చేస్తారు. యథా రాజారాణి తథా ప్రజ. దేవతలని సర్వగుణ సంపన్నులు, విశ్వాధిపతులు అంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఇంకా వేరే రాజ్యమే ఉండదు, రాజులు ఉండరు. విశ్వాధిపతులుగా ఎలా అవుతారో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారియే, భవిష్యంలో విశ్వరాజ్యాధికారి. ఇప్పుడు మనం దేవతలుగా అవుతున్నాం. కావున బాబా అంటారు, వారి పాదాలకు ఎలా నమస్కరించగలం? మీరు జ్ఞానస్వరూపులుగా అయిపోయారు. ఎవరికైతే జ్ఞానం లేదో వారలా నమస్కరిస్తూ ఉంటారు. మీరు అందరి పాత్రలను ఇప్పుడు తెలుసుకున్నారు. ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయి, ఏవి సరైనవి, అది కూడా మీరు అర్థం చేయించవచ్చు. మీరు రావణ రాజ్యం గురించి కూడా అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యం, దీనికి మంటలు అంటుకొని ఉన్నాయి. అది ఈ అడవికి మంటలు అంటుకొని ఉన్నాయి. అడవి అని ఈ మొత్తం విశ్వాన్ని అంటారు. ఏ పదాలైతే ఇంతకుముందు వర్ణన చేయబడి ఉన్నాయో వాటిపైనే బాబా అర్థం చేయిస్తారు. సో బాబా అంటున్నారు, ఇది రావణ రాజ్యము. భక్తి మార్గంలో అనేక చిత్రాలను తయారు చేశారు.
నిజానికి శివబాబా పూజయే జరుగుతుంది శివలింగాలకు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ల పూజ, త్రిమూర్తి చిత్రం ఏదైతే తయారు చేశారో అది సరైనది. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణలది జరుగుద్ది. త్రిమూర్తులలో బ్రహ్మ సరస్వతులు కూడా వచ్చేశారు. భక్తి మార్గంలో ఎన్ని చిత్రాలు తయారు చేస్తారు. హనుమంతుని పూజ కూడా చేస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు. మందిరాలలో కూడా కొందరిది ఏనుగు పైన సవారీ ఉంటే మరికొందరిది గుర్రం పైన సవారీ ఉంది. ఇప్పుడు అటువంటి సవారీ ఏదీ లేదు. బాబా మహారథి అని అంటారు. మహారథి అనగా ఏనుగు పైన సవారీ చేసేవారు. కావున వారు దానికి ఒక ఏనుగు అంబారీని తయారు చేశారు. గజమును మొసలి ఏ విధంగా తినేస్తుందో అది కూడా అర్థం చేయించాలి. మహారథులు ఎవరైతే ఉంటారో వారిని మాయరూపి మొసలి మింగేస్తుందని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరిని వదలదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అనే వివేకం లభించింది. మంచి మంచి మహారథులను కూడా మాయ తినేస్తుంది. ఇవి జ్ఞానపు విషయాలు. అట్లని మంచి మంచి మహారథులకు కూడా మాయ వస్తుంది, మాకొస్తే ఏమవుతుందిలే అని కాదు కదా. వీటిని ఎవరూ వర్ణించలేరు. నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కామం మహాశత్రువు. ఇందులోనే శ్రమ ఉంది. కల్పకల్పము బాబా వచ్చి చెప్తున్నారు. మీరు వికారాలపైన విజయాన్ని పొందుతారు. మీరు ప్రజాపితకు చెందిన వారిగా అయ్యారు. కావున మీరు సోదరులుగా అయ్యారు. నిజానికి మీరు ఆత్మలు. ఆత్మలతోనే మాట్లాడుతుంది. ఆత్మనే ఈ చెవులనే కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఇది గుర్తించుకోవాల్సి ఉంటుంది. నేను ఆత్మ చెవులనే కర్మేంద్రియాలతో వింటున్నాను, నోరనే కర్మేంద్రియంతో మాట్లాడుతున్నాను. నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, చిన్న బిందువుని. నాలోనే 84 జన్మల పాత్ర ఉంది. 5000 సంవత్సరాల సెకండ్ బై సెకండ్ పార్ట్ తుడిచిపోదు, అరిగిపోదు అలాంటి అవినాశి పాత్ర ఉంది. నేను అనేక జన్మలు అనేక వస్త్రాలను మార్చినాను. ఇప్పుడు ఈ వస్త్రంలో ఉన్నాను. ఈ విధంగా అనేకమైన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. గుర్తుంచుకోవాలి. మనం ఆత్మలకే వినిపిస్తాం, కానీ దేహానికి కాదు. నిజానికి ఆత్మలమైన మనం సోదరులం. మళ్ళీ పరస్పరం సోదరులకే వినిపించడం జరుగుతుంది. దృష్టి ఆత్మవైపుకి వెళ్ళిపోవాలి. నేను సోదరునికి వినిపిస్తున్నాను. అన్నయ్య వింటున్నారా? అవును, ఆత్మనైన నేను వింటున్నాను. బికనేర్లోని పిల్లల్లో ఒకరు ఎల్లప్పుడూ ఆత్మ అని రాసేవారు. నా ఆత్మ ఈ శరీరం ద్వారా వ్రాస్తోంది. ఇది ఆత్మ అయినా నా ఆలోచన, నా ఆత్మ ఇది చేస్తోంది అని అంటారు. కావున ఇలా ఆత్మాభిమానులుగా అవ్వడం శ్రమతో కూడుకున్న విషయం. నా ఆత్మ నమస్కరిస్తోంది. బాబా కూడా ఆత్మిక పిల్లలు అని అంటున్నారు. కావున బ్రుకుటి వైపుకే చూడాల్సి ఉంటుంది. వినేది కూడా ఆత్మనే. నేను ఆత్మలకే వినిపిస్తాను. మీ దృష్టి ఆత్మపైనే ఉండాలి. ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తోంది. శరీరం పైకి దృష్టి వెళ్ళడం ద్వారా విఘ్నాలు కలుగుతాయి. ఆత్మతో మాట్లాడాలి, ఆత్మనే చూడాలి. దేహాభిమానాన్ని వదలండి. తండ్రి కూడా ఇక్కడ బ్రుకుటి మధ్యలో కూర్చున్నారని ఆత్మకు తెలుసు. వారికి మనం నమస్కరిస్తున్నాము. మనం ఒక ఆత్మనే వింటోంది. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఇంతకు ముందు లేదు. పాత్రను అభినయించేందుకు దేహం లభించింది. కావున దేహంపైనే పేరు పెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా వాపసింటికి వెళ్ళాలి. ఇప్పుడు తిరుగు ప్రయాణ టైం అయిపోయింది. పాత్రను అభినయించేందుకు ఈ పేరుని పెట్టారు. పేరు లేకుండా కార్యవ్యవహారాలు ఎట్లా కొనసాగుతాయి? అక్కడ కూడా కార్యవ్యవహారాలు ఉంటాయి. సత్యుగంలో కూడా కార్యవ్యవహారాలు ఉంటాయి, కానీ ఆత్మాభిమానులుగా చేస్తారు. సత్యుగంలో కూడా ఆత్మాభిమానిగానే ఉంటారు. ఎందుకంటే ఆత్మసత్వ ప్రధానంగా ఉంటుంది. అకర్తలుగా ఉంటారు. అకర్మ జరుగుతుంది. కర్మ యొక్క ఫలము ఆత్మకంటదు. కావున అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు. వికర్మలు తయారయ్యేందుకు అసలు మీరు అటువంటి పనులే చెయ్యరు. అక్కడ మాయ రాజ్యం లేదు. సత్యుగంలో ఆత్మలైన మీరు తిరిగి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని బాబా చెప్తున్నారు. ఇది పాత శరీరం. మళ్ళీ సత్యత్రేతాయుగాల్లోకి వెళ్తారు. అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. దుఃఖం వచ్చినప్పుడే కదా జ్ఞానం అవసరము. ఇక్కడ మీకు జ్ఞానం ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మీరు దుర్గతిలో ఉన్నారు.
అక్కడ కూడా కర్మలు చెయ్యాలి, కానీ అవి అకర్మలుగా అయిపోతాయి. చేతులు పని మీద, మనస్సు ప్రియుని మీద అని ఇప్పుడు బాబా చెప్తారు. శివబాబా మీద ఉండాలి. ప్రియుడు ఎవరు? ఆత్మకు బాబానే కదా. ఆత్మ తండ్రినే స్మృతి చేస్తుంది. సత్యుగంలో మీరు పావనంగా ఉంటారు, కావున మీ కార్యవ్యవహారాలన్నీ పావనంగా ఉంటాయి. చూడండి, ఆలోచనలు ఎలా ఉంటే కార్యవ్యవహారాలు అలా ఉంటాయి. కావున బాబా అంటున్నారు, తమోప్రధానమైన రావణ రాజ్యంలో మీ కార్యవ్యవహారాలు పనికిరానివిగా అయిపోయాయి దేహభ్రాంతిలో. కావున మనుష్యులు తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. సత్యుగంలో తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఎటువంటి పాపాలు చెయ్యరు. పుణ్యం సంపాదించుకునేకి తీర్థయాత్రలకు వెళ్ళాలా? పాపాలే జరగవు కదా. సత్యుగంలో తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అక్కడ పాపాలే ఉండవు. అక్కడ మీరు ఏ పనులు చేసినా అవి సత్యంగా ఉంటాయి. సత్యత ఉంటుంది, అసత్యత అనేదే ఉండదు అక్కడ. ఎందుకంటే సత్యమైన ఆత్మ అభిమానిగా ఉంటారు, అసత్యమైన దేహభ్రాంతిలో ఉండరు. సత్యము యొక్క వరదానం ఇప్పుడు లభిస్తోంది. అక్కడ వికారాల విషయమే ఉండదు. కార్యవ్యవహారాల్లో కూడా అసత్యపు అవసరం ఉండదు. ఇక్కడ లోభమున్న కారణంగా మనుషులు దొంగతనము, మోసాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలు ఏవీ ఉండవు. డ్రామానుసారంగా మీరు ఇలా సంపూర్ణంగా అయిపోతారు. ఆ విధంగా దేవతలుగా. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. మొత్తం ఆట అంతా మీ బుద్ధిలో ఉంది. ఈ సమయంలోనే పవిత్రులుగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది. యోగశక్తితో మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగ బలము ముఖ్యమైనది. భక్తి మార్గం యొక్క యజ్ఞ తపాదులతో ఎవరూ నన్ను పొందలేరు. అది భక్తి యొక్క ఫలము పొందుతారు. భగవంతుణ్ణి పొందాలంటే జ్ఞానం అవసరం కదా. సతోరజో తమోలేకి వెళ్ళాల్సిందే. జ్ఞానం చాలా సహజం మరియు రమణీకమైనది. ఇందులో శ్రమ కూడా ఉంది. ఈ యోగానికే మహిమ ఉంది. దీని ద్వారానే మీరు సతోప్రధానులుగా అవ్వాలి. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యే దారిని బాబాయే వచ్చి చెప్తున్నారు. ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఎవరైనా చంద్రుడి వరకు వెళ్ళినా, కొందరు నీటిపై నడిచినా అదేమీ రాజయోగం కాదు. సంస్కారాలు ఏమీ మారలేదు కదా. నడిస్తే ఏమొస్తుంది? నీళ్ళపైన నడిస్తే ఏమొస్తుంది? నావలో పోవచ్చు కదా. దానికే స్వామి వివేకానంద దగ్గరికి ఒక స్వామీజీ వచ్చారంట. అక్కడున్న శిష్యులంతా చెప్పారంట, స్వామి వివేకానందునికి స్వామీజీ వచ్చారు, ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసి నీళ్ళ మీద నడుస్తారు. అక్కడ ఒక పాలు అమ్మే అక్కయ్య ఉన్నారంట. ఆమెతో అన్నారంట వివేకానందుడు, నువ్వు కూడా రోజు వస్తావు కదమ్మా, నీకెంత రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేకి పాలు తీసుకొని అంటే 12 రూపాయలు స్వామి. సో 12 రూపాయల సంపాదన చేస్తే 12 సంవత్సరాలు నీళ్ళపైన నడిచేదాంతో సమానం. అది చూడండి, అంటే 12 రూపాయలు ఖర్చు చేస్తే అయిపోతుంది, నీళ్ళపైన నావలో వచ్చేస్తారు. 12 సంవత్సరాలు దానికి ఎందుకు శ్రమ పడాలి అన్నారంట వివేకానందుడు. ఆ విధంగా అంటే మనం చేసే ప్రతి కర్మ ఎలా ఉండాలి అనేది అతి అవసరం. దాని గురించి లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబా అందుకే అంటున్నారు, ఈ జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. శ్రమ ఉంది, ఈ యోగానికి ప్రాధాన్యత ఉంది. ఎవరైనా చంద్రుడి వద్దకు వెళ్ళినా, నీటిపైన నడిచినా అదేమి రాజయోగం కాదు కదా. సంస్కారాల పరివర్తన కాలేదంటే ఏం లాభం? వారు నర నుండి నారాయణుడిగా అయితే కాలేరు. మేము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందిన వాళ్ళమని, ఇప్పుడు మేము అలా అవుతున్నామని మీరు చెప్తారు. మీకు ఈ స్మృతి కలిగింది. బాబా కల్పపూర్వం కూడా ఇది అర్థం చేయించారు. నిశ్చయ బుద్ధి విజయంతి అని బాబా అంటారు. నిశ్చయం లేకపోతే వారు వినేందుకు కూడా రానేరారు. నిశ్చయ బుద్ధి కలవారి నుండి సంశయ బుద్ధి కలవారిగా కూడా అయిపోతారు. అప్పుడప్పుడు ఏదైనా కష్టాలు, పరిస్థితులు, అవమానాలు, నిందలు వచ్చినాయంటే అప్పుడప్పుడు ఉండే నిశ్చయం కూడా పోగొట్టుకుంటారు. అట్లెప్పుడూ కాకూడదు. మన తండ్రి గురించి
జన్మ జన్మాంతరాల ప్రాప్తినిచ్చే తండ్రి గురించి సంశయం రావడం ఉండకూడదు. సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. మంచి మంచి మహారథులు కూడా సంశయం లేకొచ్చేస్తారు. మాయ తుఫాన్ కొద్దిగా రావడంతో దేహాభిమానం వచ్చేస్తుంది. ఇక్కడ బాబ్దాదాలు ఇద్దరూ కంబైన్డ్గా ఉన్నారు. బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశమై ఉన్నారు కదా. శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఈ బ్రహ్మ ఇవ్వడం లేదు. మనం బ్రహ్మనేం గుర్తు చేసుకోము కదా. బ్రహ్మ శరీరంలో శివుడు ఆయన్ని కూడా అలా తయారు చేసినారు. ఆయన కూడా తమ సర్వస్వాన్ని సమర్పితం చేసి సర్వస్వత్యాగిగా అయినారు. తాను కూడా చెప్పేవారు కదా. బ్రహ్మబాబా జీవించినంత కాలము బాబా రూమ్లో శివబాబా ఫోటో ఉండేది కానీ బ్రహ్మబాబా ఫోటో లేదు కదా. బాబా ఉన్నంతకాలము దేహదారులను గుర్తు చేసుకోవద్దండి అనేవాళ్ళు కదా. బాబా దగ్గరికి ఎవరైనా కలిసేకొస్తే ఫస్ట్ శివబాబాని కలిసి వచ్చినారా అనేవాళ్ళు, బాబా రూమ్కి వెళ్ళి వచ్చినారా అని. సో ప్రతి విషయంలోనూ బ్రహ్మబాబా పిల్లలకి నేర్పించినారు కదా. అదే బాబా అంటున్నారు, జ్ఞానాన్ని ఇస్తారు, ఇచ్చి వారు వెళ్ళిపోతారో లేక ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేం. బాబా వస్తారు, ఎట్లా పోతారు, ఎట్లుంటారు, ఎప్పుడుంటారు, మీరు సదా ఉంటారా లేక వెళ్ళిపోతారా అని బాబాని అడుగుతారు. తండ్రినైతే ఇలా అడగలేరు కదా. నేను మీకు ఈ పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని తెలియచేస్తాను. నేను వస్తాను, వెళ్తాను. నేను ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారా బాబాకి ఏమేం పనులు ఉంటాయి, ఎన్ని పనులు చేస్తాను స్వయం చెప్తున్నారు భగవంతుడు. పిల్లల వద్దకు కూడా వెళ్తాను, వారితో కార్యం కూడా చేయిస్తాను. ఇందులో సంశయం విషయం ఏది తీసుకురాకూడదు. బాబాను గుర్తు చేయడం మన పని. సంశయం రావడంతో కింద పడిపోతారు. మాయ జోరుగా దెబ్బ వేస్తుంది. అనేక జన్మల అంతిమ సమయంలో నేను ఇతడిలోకి వస్తాను. తప్పకుండా బాబాయే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. పిల్లలకు నిశ్చయం ఏర్పడింది. అయినా ఈ నిశ్చయం నుండి ఎంతమంది పడిపోతారో అది బాబాకు తెలుసు. మీరు పావనులుగా అవ్వాలి. కావున మీరు నన్నొక్కల్నే గుర్తు చేసుకోండి, ఇంకే విషయాలలోనూ వెళ్ళకండి. మీరు ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నట్లయితే ఇంకా పక్కా నిశ్చయం లేదని అర్థమవుతుంది. అనేక ప్రశ్నలు, కొంతమంది ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మొదట ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి శివబాబా గురించి. సర్వధర్మాత్మల తండ్రి ఒక పరమాత్ముడే అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఇంక అన్నీ అర్థమైపోతాయి. తద్వారా మీ పాపాలు భస్మం అవుతాయి. వ్యర్థమైన విషయాలను మాట్లాడాల్సిన అవసరం లేదు. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. మరి ఇక ఇతర విషయాల్లోకి ఎందుకు వెళ్తారు? ఎవరైనా రకరకాలుగా చెప్తూ ఉంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు. వాటి అన్నిటితో మనకు పని లేదు. ఎవరైనా అనేక ప్రశ్నోత్తరాలలో తికమక పడుతూ ఉంటే మీరు ఈ విషయాలను వదిలి ఒక్క బాబాని స్మృతి చేసేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. సంశయం లేకొచ్చారంటే చదువును కూడా వదిలేస్తారు. దాంతో కళ్యాణం జరగదు. నాడిని చూసి అర్థం చేయించాలి. సంశయం ఉన్నట్లయితే ఒక్క పాయింట్ పైన నిలబెట్టాలి. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. మొట్టమొదట పిల్లలకి ఇది నిశ్చయం ఉండాలి, ఈ సంతోషం ఉంటుంది. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. వారికి సంతోషం కూడా ఎలా కలుగుతుంది? స్కూల్లో చదువు ఒక్కటే ఉంటుంది. కొందరు చదువుకొని లక్షలు సంపాదిస్తారు, మరి కొందరు 5-10 రూపాయలు సంపాదిస్తారు. మీ వద్ద నర నుండి నారాయణుడిగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది. రాజ్యస్థాపన జరుగుతోంది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతల రాజధాని చాలా విస్తారంగా పెద్దగా ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందడం చదువు మరియు నడవడికల పైన ఆధారపడి ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. సత్యుగంలో దేవతలుగా అయ్యేది సహజం, కానీ ఉన్నతమైన పదవిని పొందాలంటే చదువు ఉండాలి, బాగా నడవడికల పైన ఆధారం. మీ నడవడిక చాలా బాగుండాలి. అట్లా ఇంపార్టెంట్ అది. నడవడిక సరిగ్గా లేదు, మేము వంశాంతికి పోతాం, మేము దేవతలు అవుతామంటే ఎవరు ఒప్పుకుంటారు? నడవడికలు మంచిగా ఉండాలి. మాట్లాడడం, నడవడికలు అంటే అన్నీ తెలుసు కదా. మాట్లాడడము, చూడడము, వ్యవహారం చేయడము, వినడము, అన్ని కర్తవ్యాలు శ్రేష్టంగా, ఆహార పానీయాలు, ఆచార వ్యవహారాలు, దృష్టి, వృత్తి, కృతి అన్నీ శ్రేష్టంగా ఉండాలి.
మీ నడవడిక చాలా బాగుండాలి. ఇప్పుడు కర్మాతీత స్థితి ఇంకా తయారవ్వలేదని బాబా తమని గురించి కూడా చెప్తున్నారు, స్వయం గురించి. మనము కూడా సంపూర్ణంగా అవ్వాలి. అప్పుడే అలా అవ్వలేదు. జ్ఞానం చాలా సహజం. జ్ఞానం ఏముంది, చదువు వస్తే వినొచ్చు, వినిపించవచ్చు. బాబాను స్మృతి చేయడమే కష్టం, కానీ అది చేయాల్సిందే. చేస్తేనే మన ఆత్మ ఉన్నతంగా అవుతుంది, లేకుంటే ఉన్నతంగా కాలేదు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा। सारांश, ఏ విషయంలోనూ ముఖ్యమైన విషయం, ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా ఈ చదువుని వదలకూడదు. ఇంపార్టెంట్ ఈరోజు మురళిలో నేను నిశ్చయ బుద్ధి ఆత్మను. నిశ్చయం ఎన్ని రకాలు, ఏ నిశ్చయము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈరోజు స్వమానం నేను నిశ్చయ బుద్ధి ఆత్మను. సంశయంలోకి వెళ్ళకూడదు. మొదట పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఇతర విషయాలలో వెళ్ళకూడదు. రెండవ పాయింట్, శరీరంపైకి దృష్టి వెళ్తే విఘ్నాలు కలుగుతాయి. కావున బ్రుకుటి మధ్యలో చూడాలి. ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానిగా కావాలి. నిర్భయంగా సేవ చేయాలి. సత్యత అనేది ఉంటే నిర్భయత వచ్చేస్తుంది. వరదానం, సదా బాబా యొక్క అవినాశి మరియు నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండే మాయా ప్రూఫ్ భవ. ఏ పిల్లలైతే సదా బాబా ప్రేమలో లవలీనులై ఉంటారో వారిని మాయ ఆకర్షించదు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. బాబా ప్రేమలో ఉంటే ఇంకా మాయ ఎందుకు వస్తుంది? బాబా ఉంటే మాయ లేదు, మాయ ఉంటే బాబా లేదు. అందుకే బాబా అంటున్నారు ఏవి ఆకర్షించడానికి కూడా వీల్లేదు. బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ విధంగా వాటర్ ప్రూఫ్ బట్టలు ఉన్నట్లయితే వాటిపైన ఒక్క నీటి చుక్క కూడా నిలవదు. అలా ఎవరైతే ప్రేమలో లవలీనమై ఉంటారో వారు మాయా ప్రూఫ్గా ఉంటారు. మాయకు చెందిన ఎటువంటి యుద్ధము జరగదు. ఎందుకంటే బాబా ప్రేమ అవినాశి అయినది, నిస్వార్థమైనది. ఎవరైతే ఇందులో అనుభవజ్ఞులుగా అవుతారో వారు అల్పకాలికమైన ప్రేమలో ఇరుక్కోరు. బాబా మరియు నేను మధ్యలో మూడవ వాళ్ళు ఎవ్వరూ రాలేరు. అది ఇంపార్టెంట్ స్లోగన్. న్యారా మరియు ప్యారాగా అయి కర్మ చేసేవారే క్షణంలో ఫుల్ స్టాప్ పెడతారు. అయిపోయిందని అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా ఎందుకు అంటే న్యారా ప్యారాగా ఉండేవాళ్ళే ఎందుకు అట్లా పెట్టగలరు ఫుల్ స్టాప్ అంటే, ఇప్పుడు న్యారా ప్యారాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతీతంగా ఉంటారు కదా, విస్తారంలో ఉండరు, సారంలో ఉంటారు. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టేది, గతాన్ని గతం అని తెలుసుకునేది సహజమవుతుంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా కావాలనే ధుని ఉండాలి, చింత ఉండాలి, అదే ఆలోచన నడవాలి. కర్మాతీతులనగా కర్మకు వశమయ్యే వాళ్ళు కాదు, యజమానిగా అయ్యి కర్మ చేసేవారు, అథారిటీగా ఉండేవారు, అధీనులుగా ఉండేవాళ్ళు కాదు. కర్మేంద్రియాల సంబంధం లేకి అథారిటీగా రావాలి. వినాశీ కోరికల నుండి అతీతులై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనం చేసుకోకూడదు. కర్మ కాన్షియస్నెస్ కూడా ఉండకూడదు. చేయాలా తప్పదు అట్లా కాన్షియస్నెస్. కానీ అధికారిగా ఈ కర్మ చేయిస్తూ ఉండాలి. చేయించేవారుగా ఈ కర్మ చేయించడం, కర్మ సంబంధం లేకి రావడం అని దీన్నే అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధం లేకొస్తుంది కానీ బంధనం లేకి రాదు. కర్మ బంధనం అంటే ఏమి, కర్మ సంబంధం అంటే ఏమి అని కూడా బాబా అనేక మురళీలు నడిపించారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.